హైవేస్ సీరియస్లీ అమరావతి రూపురేఖలు మారబోతున్నాయి. ఏపీలో ఉన్నటువంటి నగరాలు పట్టణాలకు సంబంధించేసి మహర్దశ రాబోతుంది. ఇది ఒక లైన్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇంకొక లైన్. 17 సంవత్సరాలుగా వాళ్ళు ఏం పెడితే తినాలి. 17 సంవత్సరాలుగా ఎన్నోసార్లు ర్యాలీలు, నిరసనలు, స్ట్రైకులు ఎన్నో జరుగుతాయి. 17 సంవత్సరాలుగా ఇంటి దగ్గర ఉన్న బాగుండేదిరా, కడుపు నిండా అన్నం తినేవాళ్ళని బాధపడుతున్న పిల్లలకు సంబంధించి ఇది ఇప్పుడు లోకేష్ వారికి నేనున్నాను మీకంటూ అభయహస్తం ఇవ్వటమే కాకుండా ముందుకు చాలా కష్టాలు తీర్చాడు. ఈ రెండు చెప్తాను. ఈ రెండు చెప్పిన తర్వాత మీరే అంటారు తండ్రిని మించిన కొడుకని ఒక మాట, ఏపీ ప్రజలు చేసుకున్న వరవని ఒక మాట, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి అద్భుతం చేశారని చెప్పేసి ఏపీ ప్రజలని ఇంకొక మాట అంటారు. ఈ వీడియోలో ముందు అమరావతికి సంబంధించి సిఆర్డిఏ ఓకే, దీనికి సంబంధించి ప్రధాన బిల్డింగ్ 2019లోపే కంప్లీట్ అవ్వాలి. కానీ అనుకున్న అవాంతరాలు అవల. ఇప్పుడు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్డింగ్ మొత్తం రెడీ అయింది. వాస్తవానికి మన ఆగస్టు 15వ తారీఖునే అది ప్రారంభం కావాలి. బట్ అనుకోకుండా దసరాకి మారింది. బట్ దసరా ఫుల్ వర్షాలు కదా, రేపు 13వ తారీఖున ప్రారంభించబోతున్నారు సిఆర్డిఏ కార్యాలయం అమరావతిలో, క్యాపిటల్లో. దీనిలో ఇప్పుడు అమరావతికి సంబంధించి ప్లానింగ్ డిపార్ట్మెంట్ మొత్తం, అమరావతికి సంబంధించి కన్స్ట్రక్షన్ వారికి సంబంధించేది మొత్తం, అమరావతికి సంబంధించి A to Z మొత్తం కూడా ఒక రకం చెప్పాలంటే కమాండ్ కంట్రోల్ రూమ్ లాగా అనుకోవచ్చు. అంతే ఇక్కడి నుంచి నడిచింది. తర్వాత మున్సిపల్ శాఖలు ఉన్నాయి కదా, మున్సిపల్ శాఖ, టౌన్ ప్లానింగ్, ఇంకా రకరకాలు ఏవైనా సరే, అర్బన్ డెవలప్మెంట్ లైక్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ కార్యాలయాలు ఏవైతే ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడు ఏడుకు వచ్చేస్తున్నాయి. ఓ రకంగా సెంట్రల్ బిల్డింగ్ అన్నట్టు అనుకోవచ్చు. మున్సిపల్ శాఖ సంబంధించి అన్ని శాఖలు కూడా ఇప్పుడు ఈ బిల్డింగ్లోకి వచ్చేస్తాయి. అన్నీ ఇంక అక్కడే ఉంటాయి. ఆ ఫైల్ అటు, ఈ ఫైల్ ఇటు అన్నప్పుడు ఒకే చోట కదా, అక్కడ నుండి పీనో అటెండర్ ఊరుగా తీసుకెళ్ళి పలానా చోట ఇచ్చేస్తారు ఫైల్. అది ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇంకో ఆఫీస్ అక్కడ, ఈ ఆఫీస్ అక్కడ, ఆఫీస్ అక్కడ. సో ఏపీలో ఇప్పుడు పట్టణాలకు సంబంధించి, నగరాలకు సంబంధించి, నగర పంచాయతీలకు సంబంధించి, అమరావతికి సంబంధించి డెవలప్మెంట్ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, రిమైనింగ్ ఏదైనా సరే కానీ డెవలప్మెంట్ అనేది ఇక పరుగులు తీయబోతోంది. మామూలుగా ఏదన్నా కంపెనీలకు సంబంధించి పర్మిషన్స్ అన్నప్పుడు సింగిల్ విండో విధానం అంటారు, అన్ని ఒక చోట అన్నట్టు. వాళ్ళు ఇప్పుడు రాబోతుంది. సో ఏపీకి సంబంధించి అభివృద్ధి పరంగా పట్టణాలు, నగరాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దూసుకుపోతాయి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సింప్లీ సూపర్. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక అమరావతి వేగం పుంజుకుంటుంది. నిర్మాణాలు ఆకాశానికి అందేలాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇక నారా లోకేష్ గారికి సంబంధించి నేను క్యాటస్ ఎస్పీ ఛానల్లో ఏపీ డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలామంది రేస్ చేసింది ఏంటంటే టైం కావాలి, టైం కావాలి, టైం కావాలని. నేను అప్పుడు రైస్ చేస్తే నాకు నారా లోకేష్ గారి ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేశారు ఒక ఆఫీసర్. ఆయన నాకు ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు, శివప్రసాద్ గారు అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఇచ్చాం, ఎప్పుడు వచ్చిందని చెప్పాం. 90 days ఏంటండి, 6 months మోర్ దాన్ టైం ఉందని చెప్పి, ఇక ఎక్కడైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మేము ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూసుకుంటాం, చేస్తామని కూడా చెప్పుకున్నారు. మ్యాక్సిమం అలాగే చేశారు. లక్కీలీ 16,640 పోస్టులు కానీ మొన్న 15,900 పోస్టులు ఆల్రెడీ ఇచ్చేసారు. ఇప్పుడు హ్యాపీగా ఎక్కడ ప్లేస్మెంట్ కూడా అయిపోయింది. సంతోషం. ఇదే మూమెంట్లో నా దాకా వచ్చింది IIITలకు సంబంధించి. ఈ IIITలు అన్నప్పుడు వైఎస్ రాజశేఖర హయాంలో స్టార్ట్ అయ్యాయి. అప్రాక్సిమేట్లీ ఒక 17 సంవత్సరాలు దాదాపు అవుతుంది. ఇప్పుడు అసలు ఈ IIITలో ఏం దొరుకుతుంది ఏంటి, నూజివీడు IIIT, ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, తర్వాత ఇంకోటి శ్రీకాకుళమా ఎక్కడో ఉండే, ఈ మొత్తం చూసుకుంటూ ఉంటే ఏపీలో 5-6 ఉన్న IIITలు మళ్ళీ రీసెంట్గా పెరిగాయి. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నూజివీడు IIIT తీసుకుందాం. అక్కడ వారానికి ఒకసారి భోజనం బాగలేదంటూ, కూరల బాగలేదు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొన్న మధ్య చూసేవారు నాయన భయంకరంగా స్టాక్ ఉన్న ఐటమ్స్ పెడుతున్నారు, శుభ్రంగా క్లీన్ చేయని పాత్రల్లో అవి కూడా వడ్డిస్తున్నారు. అవి లోకేష్ గారి దృష్టికి పోయింది, నేను కూడా వీడియో చేశాను. ఇప్పుడు అసలు సమస్య ఎక్కడని చూస్తే 17 సంవత్సరాలుగా ఒకళ్ళే కాంట్రాక్టర్లు ఉంటా ఉన్నారు. వాళ్ళకి బిల్స్ వచ్చి రాకపోయినా వాళ్ళే చేస్తాం ఒకటి, బిల్స్ వచ్చిన తర్వాత కూడా పిల్లలకి సరైన ఫుడ్ పెట్టకపోవటం ఒకటి, మేము పెట్టింది తినండి అన్నటువంటి ఇలా చేస్తున్నారు. విద్యాశాఖ ఈయన కదా. ఇక ఒకటే సమస్య ఏంటి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వారిని తొలగిస్తే ఇబ్బంది ఏమన్నా ఉందా, ఏం లేదు తొలగించండి. కోర్టుకు వెళ్ళారు,
కోర్టులో కూడా గట్టిగా వాదించారు. వారిని తొలగించడానికి ఉన్న సమస్య ఏంటి, తొలగించకపోతే ఏం జరిగింది ఏంటి మొత్తం. అండ్ తొలగిస్తే సమస్యలు ఏమీ లేవు అండ్ దానివల్ల మంచిగా జరిగింది. పిల్లలకు వచ్చేసి టైంకి ఆహారం, అది కూడా ఎలాగా నాణ్యమైన ఆహారం. చదువుకునే పిల్లలండి వాళ్ళు, ఏదైనా తేడా పడితే ఎట్టా, ఇంటికి దూరం ఉండి చదువుకుంటున్నారండి. సో అప్పుడు ఎలా నాణ్యమైన ఆహారం అందించాలి కదా. సో అక్షయ పాత్ర ఫౌండేషన్ వారికి ఇచ్చారు. క్వాలిటీ ఫుడ్ పెడతారు. పిల్లలకి ఏవైతే అందించాల్సి ఉంటాయో, ఒకవేళ నాన్ వెజ్ కనుక ఉంటే ఈ అక్షయ పాత్రలు కాదు కంటే వేరే వాళ్ళ కంటే దానికి సంబంధించి కూడా రెడీ చేసి పెట్టారు. సో అంతిమంగా పిల్లలకి ఏదైతే ఇన్ టైంలో అందాల్సినటువంటి పోషకాహారం ఏదైతే ఉందో ఇప్పుడు అది అందిస్తున్నారు. 17 సంవత్సరాలుగా తిష్ట వేసినటువంటి కాంట్రాక్టులు తీసి పక్కన పడేశారు. ట్రాన్స్పరెంట్గా అన్నీ కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. పిల్లలకి అక్కడ కిచెన్లో మెస్లో ఉండేటువంటి వారికి ఎటువంటి సమస్య లేకుండా ఓవరాల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు అనేవి ఏ రకంగా తీసుకొస్తున్నారంటే ఇప్పుడు లోకేష్ ఆ ఎకో సిస్టమ్ మొత్తం కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎకో సిస్టమ్ మొత్తం కూడా చేంజ్ చేస్తారు. ఎకో సిస్టమ్ అంతా కూడా సూపర్ అన్న ఫీలింగ్ తీసుకొచ్చారు. అలాగే ఉంది కూడా. సో ఇది పరిపాలన అంటే. ఒక మంత్రి అన్నవాడు తనకు ఒక శాఖ ఇస్తే ఆ శాఖకు అవన్నీ తీసుకొచ్చేలాగా పనిచేయాలి. అదే ఈరోజు లోకేష్ చేశాడు. సో మనస్ఫూర్తిగా నేను తండ్రి అయినటువంటి చంద్రబాబు గారిని, కొడుకు అయినటువంటి లోకేష్ గారిని అభినందిస్తూ ఉన్నా. నిజంగా ఈ తండ్రి కొడుకులు ఆంధ్రుల పాలిట వరం, తెలుగు వారి పాలిట వరం. అంతిమంగా నేను చెప్పేది ఓవరాల్గా మొన్న 2024 ఎన్నికల్లో కూటమిని గెలిపించి మంచి పని చేశారు. పవన్ కళ్యాణ్ గారు సైతము ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రై చేసినా టీడీపీ జనసేన మీద చిచ్చు పెడదని అస్సలు కొంచెం కూడా అవకాశం ఇవ్వకుండా జనసేన వాళ్ళు కూడా చెప్పాడు. లోకేష్ అయితే టీడీపీలకు చెప్పారు, చంద్రబాబు అయితే టీడీపీలకు చెప్పారు. మనం కలిసే ఉండాలి. ఏపీకి మంచి రోజులు రావాలన్నా, స్వర్ణాంధ్రగా మారాలన్నా, ఇప్పుడున్న డెవలప్మెంట్ కంటిన్యూ అవ్వాలన్నా మనం కలిసే ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం కలిసి మెలిసి చేయాల్సిన మంచి చేయాలి. అది ఇప్పుడు చేస్తున్నారు. ఆల్రెడీ ఏపీలో కల్తీ మద్యానికి సంబంధించి 2 టీడీపీ నాయకుల మీద అభియోగాలు వచ్చాయి. ముందు సస్పెండ్ చేసి అవతల పడేశారు. మన జనసేన కూడా మీద వచ్చాయి, సస్పెన్స్ పక్కన పడేశారు. సో ఓవరాల్ మీకు ఏం అర్థం కావాలి, అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ రెండు కూడా పోటాపోటీగా బెస్ట్ ఇస్తుకుంటూ ముందెళ్తున్నారు. ఓవరాల్గా కూటమి పరిపాలన అద్భుతం అన్నట్టుగా ముందుకు తీసుకెళ్తున్నారు. కళ్ళ ముందు సాక్షులు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఇక బీజేపీకి సంబంధించి ఆల్రెడీ నాకు తెలిసి రేపు ఎల్లుండో అనుకుంటా మన మోదీ గారు శ్రీశైలం పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీలో నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి శంకుస్థాపన చేయబోతున్నారు. అండ్ ఆల్రెడీ కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన ఏవైతే ఉన్నాయో బకాయిలు అవి ఇస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే రోడ్లు ఏంటి, రైల్వే ఏంటి, షిప్ యార్డ్లు ఏంటి, ఎయిర్పోర్ట్లు ఏంటి, వీటికి సంబంధించేసి నిధులు ఇవ్వడమే కాకుండా పర్యవేక్షణ అనేది ప్రపంచంలో ఉండేలా చూసుకుంటున్నారు. పౌర విమాన శాఖ మంత్రి మన రామ్మోహన్ నాయుడు, దాని నితిన్ గడ్కరీ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అనుకున్నప్పుడు బిల్డింగ్లు ఏమంటారు రోడ్లు వీటి సంబంధించి ఆయన చూసుకుంటున్నాడు. కేంద్ర మంత్రులు మన రాష్ట్రం కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి కాబట్టి ఆల్మోస్ట్ అంతా కూడా మన రాష్ట్రం ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. సో అంతిమంగా ఏపీ ఈరోజు డెవలప్ అవుతున్న విధానం చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను కోరుకున్న మార్పు ఇదే. ఒక్క సెక్టర్ కూడా వదలకుండా ప్రతి ఒక్క చోట అద్భుతమైన పనితీరుతో అందరు శభాష్ అనిపించుకుంటూ ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉంది.